ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజనానన పద్మార్కనం గణానం అనేక దంతమక్తానం ఏకదంతం శ్రీ పార్వతీ పరమేశ్వర పుత్రాయ మహాగణపతి స్వామి వారి నమస్కారం. గణపతి స్వామి వారి అక్షతాం దేవ్యాది పూజయామి. గరిష్యే నూతన ధర్వాసాది కార్యక్రమ విధానాయ సమస్తాది ఈశాన్య భాగే దే పార్వతి పరమేశ్వరాధివ్యాది అనుగ్రాది లక్ష్మీనారాయణ అనుగ్రాది గణపతి స్వామి వారి అనుగ్రాది ప్రాప్తిరస్తు. సర్వమంగళ మంగళ. అక్షంతలు తీసుకోండి. మిగతా వాళ్ళు ఇప్పుడు గోత్ర విధానాలు మీరు కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పండి. మీ ఇంట్లో కూడా చెప్పుకోండి. మీరు చెప్పుకోండి ఫస్ట్. గంగాధర గోత్రోసే క్రాంతి కుమార్ నామస్య ధాతా ధర్మపత్ని స్వప్నా నామస్య యశ్వంత్ నామస్య రక్షిత్ నామస్య గంగాధర గోత్రోసే కిరణ్ కుమార్ నామస్య ధాతా ధర్మపత్ని సౌజన్య నామస్య వెంకటయ్య నామస్య వేణు నామస్య సరితా నామస్య నక్షత్ర నామస్య యువదాక్ష నామస్య వినీల్ కుమార్ నామస్య దీపికా నామస్య విహాన్ నామస్య విరేన్ నామస్య. ఓకేనా? అందరు అక్షంతలు తీసుకోండి. అక్షతం దేవ్యాది దేవతాయ నమస్కారో దేవ్యాయ ఆశీర్వచనస్తు దేవతాయ ఉత్తరాది ఈశాన్య భాగే దిగ్భావనే దేవతాయ. పసుపు కుంకుమ గంధమక్ష విధానాయ. ఒకసారి ఇట్లానండి. గంగే చ అది వాటితో పట్టుకోండి అమ్మా. వాటితో పట్టుకోండి అనండి. గంగే చ యమునే చ గోదావరి సింధు కావేరి జల ప్రవేశ పుణ్యస్థాన పుణ్య విధానాయ పవిత్ర విధానాయ శ్రీ మహాదేవ్యాది పూజయామి. కరిష్యే శ్రీ ఈశాన్య భాగే మహాదేవతం హర హర మహాదేవ శంభో శంకర. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమామి. ఓ గ్రహదేవతలారా, ఈ గృహాన్ని సర్వకాల సర్వ వ్యవస్థయందు రక్షించి ధనము ధాన్యం సంతానాది సమస్తాది సుఖములు ప్రసాదించమని ఈశాన్యాది పార్వతీ పరమేశ్వర ఉత్తరాది లక్ష్మీనారాయణ అనుగ్రహతాం పూజయామి. సర్వేశ్వర సర్వజగత్ నారాయణ ఆశీర్వచనమస్తు అనండి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమామి. గ్రహదేవత గృహదేవత ఇష్టదేవత అనుగ్రాది ప్రాప్తిరస్తు. గ్రామదేవత అనుగ్రాది ప్రాప్తిరస్తు. మనోవాది విధానాయ సమస్తాది దేవత అనుగ్రాది ప్రాప్తిరస్తు. సన్మంగళం భవంతు. శుభమస్తు. శుభం శుభం శుభం. సమస్తాది విధానాయ శుభమస్తు. అందులో కొబ్బరికాయ తీసుకోండి. అది ఉంది. పక్క పెట్టు. ఇంకేమున్నాయి తీయండి. కడిగండి. వాళ్ళు అక్కడ పెడతారు వినాయకుని. దీపారాధనకు చుప్ప తెచ్చారు ఒకటి. దోష నివారణమస్తు. నరాది దిష్టి దోష నివారణమస్తు. పూజాది కార్యక్రమ విధానాయ పూజ విధానాయ నమస్కారం. మీరు తీసుకున్న పుష్పాలు తీసుకోండి. అలా గీయండి పుష్పాలు. పుష్పాది దేవతాయ నమస్కారో దేవత. కొంత బంతిపూల దండ కూడా ఇట్లా కట్టుకోవాలి. ఇట్లా పట్టుకో. ఇట్లా కట్టుకో. నువ్వు కట్టుగా ఇట్లా కట్టి వాడికి అక్కడ కూర్చొని కట్టు. అక్కడ కూర్చొని అదే మీరు ఈ కార్యక్రమం చేసుకోండి. ఇది కొబ్బరికాయ తీసుకోండి. గంధ విధానాయ నమస్కారం చేసుకోండి. అక్షత విధానాయ గణపతి స్వామి వారి నమస్కారో దేవ్యాది. అదే ఇలా పోస్తున్నా గానీ మీరు అక్కడ నమస్కారం చేసుకొని ఇద్దరు ఇట్లా కొబ్బరికాయ ఎవరు కొడతారో ఒక రాయి తీసుకురండి. కొట్టండి. అప్పటిది కొంచెం ఇప్పుడుది అని కొంచెం అప్పటిది ఉంది కదా అలా. గణపతి విధానాయ నారికేలాది కదలికా ఖర్జూరాది ఫల విధానాయ శ్రీ మహాదేవ్యాది. ఒక తీసుకొచ్చురా.
శుభమస్తు 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 అవిఘ్నమస్తు జ్ఞానాదివిధమస్తు ధనధాన్యాదిశుద్ధిరస్తు మహాశుద్ధివస్తు నమస్తు శ్రీ గంగే జమునే చ గోదావరి సింధు కావేరి జలప్రభయ గంగే జమునే చ గోదావరి సింధు ఇక్కడ రా ఈశాన్య వాక్యాలు వచ్చి అక్కడ పెట్టిగా కార్యక్రమ విధానాయ ఇట్లాండమ్మా పైకి ఇటు అది ఆయన కంకణం తీసుకో ఇటు కంకణం కట్టి ఆ నవధాన్యాలు ఇప్పుడు చేసిన పూజ చేసిన తీసుకొచ్చి పట్టుకురా ఇక్కడ పట్టుకురండి ఒక 5 కానీ 9 మంది కానీ రండి అది కడతాన పట్టుకురావాలి పెట్టు కట్టు కట్టు కంకణం కట్టని చెప్పలేదా సైడ్ కాదు కరెక్ట్ కిందికి రావాలి అట్లా అట్లా కరెక్ట్ కట్టేట్టు దారం ఉంచినావా రైట్ ఆయనకి ఇచ్చి భూతాది ప్రేత పిశాచ దోష నివారణమస్తు నరజిష్టి దోష నివారణమస్తు ఇది 2 కట్టినాక పసుపు ప్యాకెట్ ఫీజు ఒకటి ఎట్లా కడతారంటే అది పెద్దగా ఉంటే అలా ఓకే అవుతుంది సెట్ అవుతుంది దారంతోనే గట్టి గట్టి ఇంకా పసుపు కుంకుమాది అక్షత విధానాయ తక్కువ ఉంటుందిలే విధాదేవ శంభో శంకరాయ నమస్కారో దేవ్యాది మీరు 3 సార్లు తిరిగి నీ లెక్క నీదే అట్లా ఈ పిల్లవాడు మంచిగానే తిరుగు లేచిండు అడుగు వాళ్ళ అల్లుడా అల్లుడైతే అయిపోయా పొత్తులనా లేకపోతే అన్నా సొంతమేనా రెడీగానే ఉన్నాడైతే ఈ ఈశాన్య భావంకి వచ్చి మంగళాత అక్కడ పెట్టమ్మా ఓకే స్వామి కొట్టాలి ఏదో ఇద్దరిట్లో ఎవరో ఒకరు కొట్టండి అవన్నీ తీసుకురండి కొబ్బరికాయలు ఉన్నాయి కదా ఇంకేంది అక్కడ పెట్టండి పండ్లు ఇట్లా పెట్టండి 1 2 తీసి పండ్లు పెట్టండి ఆ పండ్లన్నీ తీసి పెట్టండి అక్కడ ఒకటి అట్లా అట్లా పెట్టండి 5 ఉన్నాయా ఇంకేంది ఉన్నాయి కదా కొబ్బరికాయలు ఒకటి పెట్టు ఒకటి చాలే మరి అలా పెట్టి మిగతా అలా పెట్టు ఒక్క 2 పండ్లు ఒకటి పెట్టు ముందు నిలబడి మనకు ఎక్కువ బండారు పెట్టుకోవాలి ప్రాప్తి రస్తు ఎందుకులేమా వచ్చిరా అవి కొబ్బరికాయ కొట్టిస్తావా మరి అట్లా